హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద స్టెంప్ మైక్. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, మీరు కూడా నన్ను మిస్ అయ్యారని తెలుసు. సో అగైన్ ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియాకి 4th టెస్ట్ అయితే నడుస్తుంది. ఈ రోజుతో ఇప్పటికి 3 days అయితే కంప్లీట్ అయిపోయినాయి. టుడే ఈజ్ ద 4th డే. సో అసలు ఈ టెస్ట్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి, ఎవరు గెలవబోతున్నారు, లేకపోతే ఏమన్నా డ్రా ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో మనం ఈ టెస్ట్ స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేయలేదు కాబట్టి మనం ఈ టెస్ట్ స్టార్టింగ్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా మాట్లాడేసుకొని మనం ఈ రోజుకి వచ్చేద్దాం. సో స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఇండియాకి ఇంజురీస్. హర్షదీప్ బౌలింగ్ చేస్తూ సాయి సుదర్శన్ ఒక డ్రైవ్ ఆడితే దాన్ని ఆపబోయే హర్షదీప్కి ఇంజురీ అయ్యి తను రూల్డ్ అవుట్. ఆకాష్ దీప్కి గ్రాయిన్ ఇంజురీ వచ్చి తను రూల్డ్ అవుట్. నితీష్ రెడ్డికి జిమ్లో వర్కౌట్ చేస్తూ ఇంజురీ అయ్యి తను రూల్డ్ అవుట్. ఇమీడియట్గా ఏంటంటే రీప్లేస్మెంట్కి కాల్ చేశారు, అంశుల్ కాంబోజ్ని తీసుకొచ్చారు. అంశుల్ కాంబోజ్ ఆల్రెడీ ఇంగ్లాండ్ లైన్స్ మన ఆడినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో తను న్యూ బాల్ని బాగా వేస్తాడు అని చెప్పేసి, తనకి పేస్ లేకపోయినా తనకి బాల్ పడిన తర్వాత కొంచెం బాగా గట్టిగా బ్యాట్ మీదకి వస్తుంది అని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అంశుల్ కాంబోజ్ని ఇమీడియట్గా పిలిపించారు అండ్ ఇమీడియట్గా డెబ్యూ అయితే చేయించారు ఈ మ్యాచ్లో. సో ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్టయితే గ్రేట్ స్టార్ట్ బై ఇండియన్ బ్యాట్స్మెన్ జైస్వాల్ అండ్ రాహుల్. చక్కగా న్యూ బాల్ని సీ ఆఫ్ చేశారు. తర్వాత సాయి సుదర్శన్ కేమ్ ఇన్ టు అండ్ ఒక చేంజ్ కరుణ్ నాయర్ కమ్స్ ఇన్ టు కరుణ్ నాయర్ని తీసేసి సాయి సుదర్శన్ని తీసుకొచ్చారు లోపలికి. సో వీళ్ళ టాప్ 3 చాలా బాగా ఆడారు. శుభ్మన్ గిల్ ఫెయిల్డ్. సో అండ్ అగైన్ కిందకు వచ్చేసి పెద్ద లోవర్ ఆర్డర్ కంట్రిబ్యూషన్స్ ఏం లేవు. సో రిషబ్ పంత్ ఆడుతూ ఒక రివర్స్ స్వీప్ కొట్టబోయి దాంట్లో డైరెక్ట్ కాల్ మీద పడి ఇంజురీ అయింది. సో ఆ రోజు స్కాన్స్కి తీసుకెళ్తే సో చాలా ప్రాబ్లం ఉంది. సో 6 weeks రెస్ట్ కావాలని అన్నారు. సో టీమ్ ఒక ఇది పొజిషన్ కొంచెం డౌన్ పొజిషన్లో ఉంది. నేను వెళ్ళి నుంచుంటే ఒక 10 runs వచ్చినట్టే అని చెప్పేసి ద ఫైటర్ పంత్ తను పెద్ద యాక్సిడెంటే సర్వైవ్ వచ్చాడు. ఈ చిన్న లెగ్ ఇంజరీ తనకి పెద్ద మ్యాటర్ కాదు. సెకండ్ డే రోజు హీ కేమ్ ఇన్ టు బ్యాట్. దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అంటే ఎట్లా అంటే హీ కెన్ ఆప్ట్ అవుట్, హీ కెన్ సిట్ అండ్ తనకి ఇంజరీ అయింది, తను పరిగెత్తలేడు. సో స్టోక్స్ ఏం చేశాడంటే తను రాగానే ఫీల్డర్స్ అనేది బయట పెట్టాడు కొట్టమని చెప్పేసి. తను సింగిల్స్ ఎలాగో డబుల్స్ అంత ఫాస్ట్గా పరిగెత్తలేడు. బట్ పంత్ కొంచెం నడ్జ్ చేసి బాల్ని సింగిల్స్ డబుల్స్ కూడా రొటేట్ చేశాడు. దట్స్ గ్రేట్. కొంచెం రన్స్ యాడ్ చేశాడు, బట్ దట్స్ వెరీ గ్రేట్. దట్స్ ఏ కరేజ్ ఫ్రమ్ పంత్. వెరీ గుడ్ అప్రిషియేట్. సో సమ్వేర్ అరౌండ్ 350 చేంజ్కి ఎక్కడికో ఇండియా ఆల్రెడీ అయితే అయిపోయారు. నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చారు అండ్ ఐ నో దే విల్ అటాక్ అంశుల్ కాంబోజ్ బికాజ్ తను డెబ్యూట్ చేశాడు యంగ్స్టర్. వన్స్ తను అటాక్ చేసేస్తే కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయి ఇమ్మీడియట్ లూజ్ బాల్స్ పడతాయని బుమ్రా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఇనీషియల్గా అంశుల్ కాంబోజ్ని డకెట్ అండ్ మన జాక్రాలి మంచిగా అటాక్ చేశారు. సో ఇమీడియట్లీ ఇంకా ఎట్లా అయిపోయిందంటే ఇది అయిపోయిందంటే ఈ మ్యాచ్లో మనకి లక్ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆడుతున్నప్పుడేమో క్లౌడ్ కవర్ ఉంది. ఇంగ్లాండ్లో క్లౌడ్ కవర్ ఉంటే బాల్ ఈజీగా స్వింగ్ అవుతుంది. సో వాళ్ళు వచ్చినప్పుడేమో సూర్యుడు బయటకు వచ్చాడు, మంచి బ్యాటింగ్ ఆడుకున్నారు నీట్గా. సో మనకి లక్ కూడా లేదు దీంట్లో ఈ మ్యాచ్లో. సో అటాక్ చేశారు. సిరాజ్ వచ్చారు. అంత ఈజీ అయిపోయిందంటే ఇంకెవరు వచ్చినా అటాక్ చేసే రేంజ్లోనే ఉన్నారు. సో జడేజా వచ్చిన అటాక్ చేశారు, స్వీప్లు, రివర్స్ స్వీప్లు. దాని తర్వాత వాషింగ్టన్ వచ్చాడు. సో ఈ Day 3 పర్టికులర్గా ఏం జరిగిందంటే జో రూట్ ఆయన ఒకసారి స్టడీగా సెట్ అయ్యాడు అంటే ఆయన పాతుకుపోతాడు. ఆయన్ని బిఫోర్ 20-30 runs లోపల అవుట్ చేస్తే ఓకే, లేదంటే పెద్ద ఇన్నింగ్స్ ఆడేశాడు కూడా. అండ్ చాలామంది లెజెండ్స్ని టెస్ట్ క్రికెట్లో తను దాటేసి ఫ్యాబ్ 4లో కూడా నెంబర్ 1 పొజిషన్ గెలిపాడు. సచిన్ టెండూల్కర్కి జస్ట్ 2500 runs దూరంలోనే ఉన్నాడు. అది కూడా కొట్టేస్తే హీ విల్ బ్రేక్ ద సచిన్స్ రికార్డ్. సో ద మోడర్న్ గ్రేట్ ఆఫ్ ఇంగ్లీష్ క్రికెట్ తను 150 కొట్టాడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా వాళ్ళు ఆడుతున్నారు. స్టోక్స్ అండ్ డాసన్ స్ట్రైక్లో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు Day 4 ఏం జరుగుతుందో చూద్దాం. Day 4 ఏంటంటే రెయిన్ థ్రెట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఇమీడియట్గా ఉన్న టైంని ఫాస్ట్గా ఆడేసి ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చేద్దామని చూస్తారు. రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో రెయిన్ థ్రెట్ ఉంది అంటే ఏంటి, క్లౌడ్ కవర్ ఉంటుంది. క్లౌడ్ కవర్ అంటే ఏంటి, ఇండియా బ్యాటింగ్ వస్తుంది, బాల్ స్వింగ్ అవుతుంది.
ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ దేర్ బాల్ స్వింగింగ్. సో నేనేం చెప్తున్నానంటే ఈ రెయిన్ ఉన్నదాన్ని మైండ్లో పెట్టుకొని అండ్ ఇంగ్లాండ్ వాళ్ళ బౌలింగ్ అండ్ ఇండియా వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నేను ఏం చెప్తానంటే ఈ టెస్ట్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ డ్రా ఆర్ ఇంగ్లాండ్ విన్. ఇండియా విన్ అనేది మన ఏంటంటే ఈక్వేషన్ నుంచి తీసేయండి. ఇండియా విన్ అనేది చాలా అంటే చాలా కష్టం, అవ్వదు. ఇంగ్లాండ్ వాళ్ళు రాగానే ఈరోజు డే 4లో చాలా ఫాస్ట్గా బ్యాటింగ్ చేస్తారు, అటాక్ చేస్తారు, వెంటనే ఎంత వీలైతే అంత లీడ్ తెచ్చుకుంటారు. ప్రజెంట్ అరౌండ్ 170 అంత ఉంది, దాన్ని ఒక 250-300కి తీసుకెళ్తారు. మన ఇండియా దాన్ని కొట్టేయాలి, లీడ్ ఇచ్చేసి విన్ చేయాలి. విన్ అనేది ఈక్వేషన్ నుంచి తీసేయండి. ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. మోస్ట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ డ్రా. అండ్ ఇఫ్ నాట్ అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు లీడ్ కొట్టేసి ఫాస్ట్గా వికెట్స్ తీయగలిగితే ఇంగ్లాండ్ ఈస్ గోనా విన్ దిస్ మ్యాచ్. And mostly I am telling 70% it will be a draw, 30% England may be win in this match because మన ఇండియా కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్ని సర్వైవ్ అవ్వగలదా నేను అనుకుంటున్నా. అండ్ మేబీ ఒక 2-3 సెషన్స్ వర్షం వల్ల పోయినా రిమైనింగ్ ఏంటంటే అక్కడ 3 ఇక్కడ 1 సెషన్, ఒక 1 సెషన్ ఇంగ్లాండ్ ఆడినా మన వాళ్ళు 3 సెషన్స్ సర్వైవ్ అయితే చాలు. ఇట్ విల్ బీ ఎ డ్రా అండ్ ఇండియా ఈజ్ వెరీ హ్యాపీ టు మేక్ ఇట్ యాజ్ ఎ డ్రా బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ద సెషన్స్ 1-2 సెషన్స్ మినహాయిస్తే మిగతా అన్నీ dominated by England only. So draw అయితే ఇండియా మే బీ హ్యాపీ, ఇంగ్లాండ్ విల్ బి డిసప్పాయింటెడ్. ఇంగ్లాండ్ ఈజ్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ఎ విన్. సో అందుకనే వాళ్ళు రాగానే ఫాస్ట్ ఆడేసి ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చి వాళ్ళు తొందరగా ర్యాపప్ చేద్దామని చూస్తారు. సో ఇప్పుడు మొత్తం ఈ రోజు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు ఒకవేళ బాగా వానపడి కొంచెం ఎక్కువ సెషన్లు పోతే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి డ్రా. లేదు మ్యాచ్ అంతా జరిగింది అంటే మాత్రం డెఫినెట్లీ ఇంగ్లాండ్ విల్ విన్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే అదంతా వాళ్ళ ఫేవర్లో. ఈ మ్యాచ్లో అసలు లక్ కూడా ఇండియాకి ఫేవర్ చేయలేదు. బికాజ్ మనం ఆడుతున్నప్పుడు క్లౌడ్ కవర్ వచ్చి మనం అయిపోగానే వెంటనే వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎండ్ వచ్చి మంచిగా బ్యాటింగ్ పిచ్ లాగా తయారైపోయింది. బాల్ ఏం చేయట్లేదు, వాళ్ళు చక్కగా బాల్ స్టార్ట్ చేశారు, చక్కగా కొట్టుకున్నారు, బౌండరీలు కొట్టారు, హ్యాపీగా ఆడుకున్నారు. సో అది నేను అనుకునేదైతే అది ఇవాళ వాన పడితే బాగా ఇట్స్ గోయింగ్ టు బీ డ్రా. ఇఫ్ వాన పడలేదు మ్యాచ్ జరిగింది అంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు టేక్ అవర్ 10 వికెట్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇంగ్లాండ్ విన్. సో దీస్ 2 రిజల్ట్స్ ఓన్లీ పాసిబుల్. సో మీరేమనుకుంటున్నారు అసలు ఈ టెస్ట్ మ్యాచ్ మీద ఏమనుకుంటున్నారు అంతా మీరు కామెంట్ చేయండి కింద. ఐ విల్ రీడ్ ద కామెంట్స్. థ్యాంక్స్. బై బాయ్.